ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురిని కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు అతని ఆచూకీ ఏంటి, అసలు బతికే ఉన్నాడా, ఆత్మహత్య చేసుకున్నాడా? పోలీసులకు అంతు చిక్కడం లేదు. అతని కారును చేగూర్ రైల్వే ట్రాక్ సమీపంలో కనుక్కున్నారు. 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. కొత్తూరు నందిగాంలో ఉన్నట్లు తెలిసిన పోలీసులు వెళ్లేలోపు పరారయ్యాడు. ఇక తాను చనిపోతున్నా అని చెప్పడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు నిందితుడి ఆచూకీ చెబితే 2 లక్షల రూపాయల పారితోషికం అందిస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అతన్ని ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్లు కూడా పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురిని కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు బతికే ఉన్నాడా, ఆత్మహత్య చేసుకున్నాడా? పోలీసులకు అంతు చిక్కడం లేదు. అతని కారును చేగూర్ రైల్వే ట్రాక్ సమీపంలో కనుగొన్నారు. ఇక 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. కొత్తూరు నందిగాంలో ఉన్నట్లు తెలిసిన పోలీసులు వెళ్లే లోపు పరారయ్యాడు. తాను చనిపోతున్నా అని చెప్పడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు నిందితుడి ఆచూకీ చెబితే 2 లక్షల రూపాయల పారితోషికం అందిస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అతన్ని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 6గురిని కిరాతకంగా చంపినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఏంటి, అతని డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి, పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చింది? 6గురి జంట హత్య కేసు నిందితుడి కోసం 9 స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేసినటువంటి పోలీసులు అనుమానమున అతను హత్య చేసిన తర్వాత ఏ రూట్ నుంచి పారిపోయి తలదాచుకున్నాడు దానిపై కూడా మినిట్ టు మినిట్ ఆ రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. తాజాగా యోగేష్ గౌతమ్ చేవెళ్ల డీసీపీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ కేసుని దర్యాప్తుని వేగవంతం చేశాము. మొత్తం 9 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తా ఉన్నాము. చేగూరు రైల్వే ట్రాక్ దాటి అడవి ప్రాంతంలోకి రాజ్ కుమార్ వెళ్లినట్టుగా తమకు సమాచారం అందుతోంది. రాజ్ కుమార్ తన మొబైల్ ఫోన్ తన సొంత ఊరు దేవయ్యగూడెం శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కూడా అధికారులు ఆ డేటానంతా కూడా తెప్పించుకున్నారు. మొత్తం 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఈ గంటలో 6 హత్యలు జరిగాయి. మొదట 11 గంటలకు మైనర్ బాలిక ఇంటికి వెళ్లి తన తల్లిని తన నానమ్మని హత్య చేసి అక్కడి నుంచి అదే కారులో మైనర్ బాలికని తీసుకెళ్లి ఈ దేవయ్యగుంట చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అమ్మాయి మెడగోసి తను చనిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్లి భార్య 2 పిల్లల్ని హత్య చేసి అక్కడి నుంచి తిరిగి అతను పారిపోయాడు. అప్పటికే అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది అంటూ కూడా పోలీసులు ఈ డేటానంతా కూడా బయటకు తీసారు. రాజ్ కుమార్ కోసం రైల్వే పోలీస్ టీమ్స్, రైల్వే ట్రాకింగ్ టీమ్స్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ అండ్ టెక్నికల్ టీమ్స్ మొత్తం 9 బృందాలు గాలిస్తా ఉన్నాయి. ఈ చేగూరు రైల్వే ట్రాక్ సమీపంలోనే అతను సంచరిస్తా ఉన్నాడు. ఈ అడవి ప్రాంతంలోకి వెళ్ళాడు అనేది మాత్రం పోలీసులు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ కారు కూడా అక్కడే లభించింది కాబట్టి అడవి ప్రాంతంలోనే ఇతను సంచరిస్తా ఉన్నాడు అనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా వెతుకుతూ ఉన్నారు. అతన్ని మరి కాసేపట్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా అతను ఇంకా కత్తి పట్టుకొని తిరుగుతా ఉన్నాడు, అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసుల పైన తిరగబడి పోలీసులని కూడా అతను అంతమందించే ప్రయత్నం చేసి తనను అరెస్ట్ చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారని ఒక భయంతో పోలీసుల మీద తిరగబడితే మాత్రం పరిస్థితి ఇంకో రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మాక్సిమం పోలీసులు ఎలాంటి నష్టం జరగకుండా సేఫ్ గా అతన్ని కస్టడీలోకి తీసుకొని చట్టపరంగా అతన్ని చట్టానికి అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కోణంలోనే ఈ కేసు విచారణ అయితే సాగిస్తా ఉన్నారు. అతను ఏదైనా పోలీసులపైకి తిరగబడి పోలీసుల కత్తి పట్టుకొని బెదిరించి ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం అక్కడ పరిస్థితులను బట్టి ఈ డెసిజన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. 6 మందిని చంపి 2 కుటుంబాలని రోడ్డు పాలు చేసి తనకు అవమానం జరిగింది, తను కేసు పాలయ్యాను అనే ఒక అక్కసుతోటే ఈ ప్రీ ప్లాన్డ్ స్కెచ్ వేసుకొని 6 మందిని హతమర్చి అక్కడి నుంచి పారిపోయాడంటూ మాత్రం గుర్తించారు. అతనికి గతంలో ఈ పేకాట, జూదాం,
చెడు అలవాట్లకు బానిసగా మారడము, మద్యం సేవించడము, రాత్రి పగలనే తేడా లేకుండా బెట్టింగ్స్ ఆడడము, సుమారు ₹1 కోటి దాకా అప్పు అవ్వడము, ఆ అప్పుని తీరడం కోసం మళ్ళీ వ్యక్తి దగ్గర కొత్తగా అప్పు తీసుకోవడము. సో రకరకాలుగా ఇతను ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బందుల్లో ఉన్నాడు. దాంతో పాటు ఈ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సొసైటీ తనని నిందిస్తుంది అనే ఒక ఆలోచనతోటే అక్కసు పెట్టుకొని ఈ హత్యలకు పాల్పడ్డాడు అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. అతని కాల్ డేటాను అంతా బయటికి తీశారు. ఇతనితో పాటు ఎవరెవరికి ఈ ఇన్ఫర్మేషన్ ని ముందే షేర్ చేశాడు, తను 2 రోజుల పాటు రెక్కి నిర్వహించాడు. హత్య కంటే ముందుగానే ఆ చెరువు ప్రాంగణానికి తన బైక్ తీసుకొని వచ్చి అక్కడ పర్యటించి ఆ ప్లేస్ అంతా కూడా చూసుకొని హత్య చేయాలి అని ప్రీ ప్లాన్ గా ఫిక్స్ అయిన తర్వాతే హత్య జరిగింది అంటూ కూడా స్థానిక గ్రామస్తులు చెప్తా ఉన్నారు. నిన్న 6 మృతదేహాలు, 2 కుటుంబాలకు చెందినటువంటి 3, మరో కుటుంబానికి చెందినటువంటి 3, భార్య, 2 పిల్లలు తన సొంతూరులో, ఇటు మైనర్ బాలిక, తల్లి, నానమ్మ షాబాద్ ప్రాంగణంలో ఈ విడివిడిగా వీళ్ళ దహన సంస్కారాలు కూడా వారి హిందూ సాంప్రదాయబద్ధంగా ఇది ముందుకు సాగాయి. అది పీస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు నిందితుడు ఎక్కడ ఉన్నాడు అనే దానిపై మాత్రం గాలింపు చర్యలు సాగుతా ఉన్నాయి. అనుష, రవితేజ, అటు మైనర్ బాలిక తరపు బంధువులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే పోలీసులు కేసు పెట్టినా కూడా పట్టించుకోలేదు, అందుకే ఇంతటి పోలీసులు ఏమంటున్నారు అసలు ఈ కేసుకు సంబంధించి? పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు ప్రకారంగా గతంలో నమోదైనటువంటి పోక్సో కేసు, ఆ తర్వాత అతను వివరించినటువంటి కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ పై కూడా దృష్టి పెట్టి ఇతనితో పాటు ఎవరెవరు ఉండేది, రెగ్యులర్ గా కలిసి ఎవరెవరు తిరిగే వాళ్ళు అంటూ కూడా వారందరినీ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ కి పిలిపించి వారందరినీ కూడా పర్సనల్ గా పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. గతంలో ఈ ఇంటి వెనకాలే చాలా మంది అప్పుల వారు వచ్చి ఇతన్ని రౌండప్ చేయడము, అతని డబ్బులని వసూలు చేసే ప్రయత్నం చేయడము, అతను భూములు అమ్ముకునైనా సరే మీ అప్పులు తీర్చామంటే హామీ ఇవ్వడము, తర్వాత అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడము. చాలా మంది దగ్గర చాలా తెలివిగా వ్యవహరించి ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చి ఆ జల్సాలకు అలవాటు పడి డబ్బులని వృధా చేయడము, లావిష్ లైఫ్ ఎంజాయ్ చేయడము, తనకు ఎలాంటి గోల్ లేకుండా భూములు అమ్మడము, ఆ వచ్చినటువంటి డబ్బుల ద్వారా ఎంజాయ్ చేయడం బాగా అలవాటుగా మారింది అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అతను ఈ హత్య తర్వాత శ్రీశైలం వైపుగా పారిపోయాడని పోలీసులు కొంత అనుమానించినప్పటికీ మళ్ళీ తిరిగి ఈ చేగూరు రైల్వే ట్రాక్ సమీపంలోనే అండర్ బైపాస్ దగ్గర ఆ కారు లభ్యమైంది. ఆ అడవి ప్రాంతంలోనే అతను పారిపోయి ఉంటాడనేది కూడా ఆలోచించి పోలీసులు అటువైపుగా టీమ్స్ మోహరించి ప్రస్తుతం సర్చ్ చేస్తా ఉన్నారు. ఏ క్షణంలోనైనా నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ జరిగేటువంటి పరిస్థితిని బట్టి అతను ఏదైనా పోలీసుల పైన తిరగబడితే మాత్రం ఇంకో రకమైనటువంటి నిర్ణయం తీసుకొని పోలీసులు అతన్ని సేఫ్ గా కస్టడీకి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేర చరిత్ర వెనుక అమ్మాయి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో వేధించసాగడము, దాన్ని అమ్మాయిని వ్యతిరేకించడము, కుటుంబ సభ్యులు వ్యతిరేకించడము, అందుకోసమే పోక్సో కేసు నమోదు చేసి ఆ పోక్సో కేసులో అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అనే ఒకే కారణంతో ఈ హత్య జరిగింది అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.